రాజకీయంగా ఇటువంటి రాజకీయం చేయొద్దు. సరే, కృష్ణ రావణ్ గారు పక్కన పెడితే ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక సీనియర్ పొలిటీషియన్, మంచి అనుభవం ఉన్న వ్యక్తి. టీడీపీలో పనిచేసినారు, ఆయన వైఎస్ఆర్లో చేసినారు, అన్ని పార్టీల్లో చేసినారు. అటువంటి నాయకుడు చనిపోతే ఎంత బాధపడాలి మనము? మన అంత్యక్రియలు ఎంత ఘనంగా జరపాలి? అది ఒక అంత్యక్రియలకి రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు వరకు అసలు తెలుగు ప్రజలకు తెలుసు, ఇప్పుడే నేర్చుకోవాలి. ఇది చూసుకోవడండి అయ్యా, ప్రతి తెలుగే జరుగుతుంది. అంటే ఆయన కోరుకున్నాడంట, కూతుర్ని దగ్గరికి రానియద్దు, నా అంత్యక్రియలు గవర్నమెంట్ వద్దు, ఇంట్లోనే పూడ్చిపెట్టండి అని ఆయన కోరుకున్నాడు. బుక్ లో రాశారని చెబుతున్నారు వాళ్ళు. ఒక మాట చెప్తానండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించి లేచిపోయి వెళ్ళిపోతే, నా కూతురు చచ్చిపోయింది, నా కూతురు లేదు, మరి రావద్దు, నా గడప తప్పొద్దని అంటారా లేదా? కానీ సంవత్సరం నాటికో ఏడాది నాటికో పాపం తగ్గుతుంది, మళ్ళీ కూతురిని చేరదీస్తారు, అల్లుడిని చేరదీస్తారు. కుటుంబ కలహాల మధ్యన రాజకీయం ఎందుకు?